వెంకటపతి అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి బంగారం అంటే చాలా ఇష్టం. కానీ అతనికి కూతురు స్వర్ణముఖి అంటే కూడా అంతే ఇష్టం. ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై, నీకు ఒక కోరిక తీర్చగలను, ఏమి కావాలి అని అడిగాడు. రాజు ఆనందముతో, నేను తాకిన ప్రతిదీ బంగారంగా మారాలి. దేవుడు ఆశీర్వదించాడు. రాజు ఆనందముతో ప్రతి వస్తువుని తాకి బంగారంగా మార్చసాగాడు. కానీ భోజనం తినేందుకు ప్రయత్నించగా అన్నీ బంగారంగా మారిపోయాయి. అప్పుడు స్వర్ణముఖి తన తండ్రి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది. కానీ రాజు తాకగానే ఆమె బంగారు విగ్రహంగా మారిపోయింది. రాజు ఏడుస్తూ దేవుణ్ణి, దయచేసి నా కోరికను రద్దు చెయ్యండి అని ప్రార్థించాడు. దేవుడు కరుణించి, నదిలో చేతులు కడుగు, అంతా మళ్ళీ మామూలు అవుతుంది అని చెప్పాడు. రాజు వెంటనే నదికి వెళ్ళి చేతులు కడిగాడు. తిరిగి వచ్చినప్పుడు అతని ప్రియమైన స్వర్ణముఖి తిరిగి బతికింది. నీతి: సంపద కంటే ప్రేమ, కుటుంబమే అసలైన గొప్పదనం.